అంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు జనరల్‌గా అలాంటి కొంచెం కొన్ని కొన్ని కష్టమైన సీన్‌లు ఉన్నప్పుడు అడిగాను. అమ్మని, నాన్నిద్దరిని అడిగాను. సో, అది గ్లిసరిన్ అవన్నీ పెట్టుకొని కొంచెం సిట్యుయేషన్‌లో ఫీల్ అయ్యి అసలు ఫుల్ ఫోకస్ పెట్టి నువ్వు వేరేదేం ఆలోచించకు. జస్ట్ ఆ సిట్యుయేషన్ నీ ఒరిజినల్ లైఫ్‌లో ఎలా జరిగిందో అలాగే రియాక్ట్ అవ్వు. నీకు వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది నీ ఫేస్‌లో అన్నారు. సో, ఇలాంటి చిన్నవి చాలా అడగడం జరిగింది. యాహ్! అదే ఆడియో లాంచ్‌లో కూడా చెప్పాను కదండీ! ఫ్రెండ్స్ అంటే జనరల్‌గా మారతారు. ఎవరైనా సక్సెస్‌ఫుల్ పొజిషన్‌కెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ మారతారు. కానీ ఏరా పోరా నుంచి "హే రోషన్ ఎలా ఉన్నావు?" అన్న వరకు వస్తారు. కానీ నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఏరా పోరా అంటున్నారు. సో, సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఇంతకుముందు ఎలా సపోర్ట్ ఇచ్చారో ఇప్పుడు కూడా హీరో అయినా కూడా అదే సపోర్ట్ ఇస్తున్నారు. వేరే విధంగా ఏం చూడట్లే నన్ను. ఒక ఫ్రెండ్‌లానే చూస్తున్నారు. ఇంతకుముందు ఎలా చూసారో అలాగే చూస్తున్నారు. అండ్ డెఫినెట్‌గా ఉండిందండి. నేను కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ 'రుద్రమదేవి'. సో, అప్పుడు చాలా నర్వస్‌గా ఉన్నాను. సో, ఒక హీరోగా చేస్తున్నామంటే, ఒక హీరోగా చేయడానికి, ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటదండి. మీకు వచ్చే అటెన్షన్ ఎక్కువ. ఒక హీరోగా సినిమా చేస్తే వచ్చిన అటెన్షన్ ఎక్కువ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తే వచ్చే అటెన్షన్ ఎక్కువ. సో, ఈ ఫిల్మ్‌లో చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యా. ఫస్ట్ 3 డేస్ సాంగ్‌తోనే స్టార్ట్ చేసాం. అంటే మెల్లమెల్లగానే వెళ్ళాం. ఈజీ సీన్స్‌తో తర్వాత టఫ్ సీన్స్‌కెళ్ళాం. సో, స్టార్టింగ్‌లో ఎవరికైనా నర్వస్‌నెస్ చిన్న టెన్షన్ ఉండేది. సో, దాని తర్వాత అలా వెళ్ళిపోయిందనమాట. ఒక గుర్తుండిపోతుంది. 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమాలో నేను చేశాను అనేది రోషన్ కూడా గుర్తుంటుంది. ఆయనకి ఎక్స్‌పీరియన్స్ మామూలుగా అయితే మేము తర్వాత ఇట్లా చేయాలి, ఎలా చేయాలి మేము చెప్పేదానికంటే నెక్స్ట్ ఆయన ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, సినిమాకి ఏం కావాలి, ఎలా ఉండాలి అనేది డెఫినెట్‌గా నేను అనుకుంటున్నాను 'నిర్మలా కాన్వెంట్' సినిమా ఎక్స్‌పీరియన్స్